ఇది రిమోట్ అనమాట. అంటే సోనీ వాడిచ్చిన ఒరిజినల్ రిమోట్ ఏవి సిస్టమ్. ఇది పవర్ బటన్, ఇది ఇన్పుట్స్. అంటే దీంట్లో టోటల్ 4 టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి. చూపిస్తావు కూడా. ఇది ఆటో సౌండ్ అంటే అదే సెట్ చేసుకుంటుంది సౌండ్ ఆటోమేటిక్గా. స్టాండర్డ్ పర్ఫెక్ట్ ఉంటుంది మొత్తము. మనం సినిమా చూసేటప్పుడు తెలిసిపోతుంది మీకు ఇట్లా చెప్తుండే. మ్యూజిక్, వాయిస్ అంటే మనకి బాస్ దగ్గర ఉన్నప్పుడు సౌండ్ సరిగ్గా వినిపించదు కదా, వాయిసెస్, డైలాగ్స్. అలాంటప్పటికి ఇది నైట్ చూస్తారు కదా అప్పుడు ఇది సౌండ్ అంటే స్పీకర్ సౌండ్. ఇది సబూఫర్ సౌండ్ అనమాట. మ్యూట్, డిమ్మర్ అంటే సౌండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. మిగతా ఇవన్నీ సీడీ ప్లేయర్స్ కనెక్ట్ చేసినప్పుడు అట్లా. ఓకే, ఇప్పుడైతే అసెంబ్లింగ్ వీడియో అయితే చూడండి. ఇది అనలాగ్ ఫస్ట్ మోడ్ అనమాట. ఇది ఫస్ట్ ఇన్పుట్ బ్లూటూత్, సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్ యూఎస్బి. అంటే యూఎస్బి అంటే ఫోన్, ఇక్కడ యూఎస్బి సెలెక్ట్ చేసుకొని ఫోన్ కనెక్ట్ చేసినాం అనుకోండి ఏదైనా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వైర్ని ఫోన్కి కనెక్ట్ చేసి అనలాగ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫోన్లో ప్లే చేసేది కూడా వస్తుంది. నెక్స్ట్ టీవీ, దీన్ని హెచ్డిఎంఐతో కనెక్ట్ చేసుకోవాలి. టోటల్గా దీంట్లో అంటే ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి. ఏంటి స్పీకర్స్. దీంట్లో ఇక్కడ ఈ కార్నర్ ఈ రెండు వచ్చేసి సబూఫర్స్. అంటే బార్లో 4 సబూఫర్స్ ఉంటాయి, అంటే మినీ సబూఫర్స్ అవి. దీంట్లో కూడా ఈ సైడ్ ఆ సైడ్ మధ్యలో సౌండ్. ఇందులో ఇది పవర్ఫుల్ సబూఫర్ సోనీది విత్ సపోర్ట్ ఆఫ్ డాల్బీ అట్మాస్. ఎంత పవర్ఫుల్ సౌండ్ ఉంటుందో తెలుసా. ఓకే, ఇప్పుడైతే దీన్ని అసెంబ్లింగ్ కంప్లీట్ సెటప్ వీడియో అయితే పెడతాను చూడండి. సబూఫర్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడైతే టోటల్ 3 ఛాంబర్స్ అయితే ఉంటాయి మనకి, అంటే ఇన్పుట్ కోసము. ఇది అనలాగ్. ప్రజెంట్ అయితే నేను అనలాగ్ అయితే వాడుతున్నా. ఇది హెచ్డిఎంఐ కేబుల్, టీవీకి వాడుకోవాలి. ఇది ఆప్టికల్ ఫైబర్, అంటే మీకు డైరెక్ట్ ఆప్టికల్స్ అయితే ఉంటే వాడుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి స్పీకర్ కనెక్టర్స్. అది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. అంటే మనకున్న బార్ స్పీకర్స్ ఇంకా మినీ స్పీకర్స్ అన్నిటికీ దీంతో అయితే కనెక్ట్ చేసుకోవాలి. చూపిస్తా. ఇది వచ్చేసి అనలాగ్ వైర్ అనమాట. జాక్ తెలుసే కదా మీకు. ఈ వైర్ని వచ్చేసి ఇక్కడైతే పెట్టాలన్నమాట. కరెక్ట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో అయితే పెట్టేసి, ఇంకోటి అయితే మనకి టీవీలో అయితే ఇస్తాడు, లాస్ట్కి చూపిస్తుంది. ఇప్పుడు స్పీకర్ దగ్గరకు వద్దాం. స్పీకర్స్, ఇది ఫస్ట్ స్పీకర్. యాక్చువల్లీ ఇది ఎలుకలు కొట్టేసిన వీటి వైర్స్ అన్నీ నేను మొత్తం కట్ చేసి ఎత్తి పెట్టిన. చూడండి, ఇదిగోండి ఈ కలర్ అంటే గ్రే కలర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టేయాలి. ఇది రాంగ్ చోట పెడితే మీకే ప్రాబ్లము, షార్ట్ సర్క్యూట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనం మళ్ళీ కొనుక్కోవాలంటే ఆఫీస్లో అమ్ముకోవాలి. ఎందుకంటే ఈ వైర్ కావాలంటే మీరు కట్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, బట్ ఈ స్పీకర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో కలర్ బట్టి రెసిస్టర్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఇది బార్ది అనమాట. బార్కి 3 ఛాంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 కలర్ వైర్స్ అయితే ఉంటాయి అండి. రెడ్, ఎల్లో, గ్రీన్. నెక్స్ట్ ఇంకో మినీ స్పీకర్ది బ్లూ ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ సబూఫర్కి పవర్ ఇచ్చే కనెక్టర్ చూపిస్తా. ఇదిగోండి, ఇది బయటికి రావట్లే, ఒక్క నిమిషం. అయితే బయటకు వచ్చేసింది. ఇదిగోండి, ఈజీ కరెక్ట్ దాని బ్యాక్ సైడ్ అయితే పెట్టాలి, సబూఫర్కి బ్యాక్ సైడ్. ఇక్కడైతే పెట్టాలి సబూఫర్ కరెక్ట్. ఇక్కడైతే ప్లగ్ ఇన్ చేసిన తర్వాత అది మనం నీట్గా సాకెట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేసి చూపిస్తా. ఇది ఫస్ట్ వైర్, సెకండ్ అంటే నెక్స్ట్ బార్ది. అదిగోండి, ఏవైతే పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇట్లా టిక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది. అలా పెట్టకపోతే అవి సరిగ్గా పనిచేయమన్నమాట, అంటే పవర్ అందదు లోపల వరకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే జాక్ వైర్ అయితే ఇవ్వాలి. సో మీకు అయితే కనపడుతుంది అది అక్కడ కింద లాస్ట్ చివరి ఉన్న హోల్, దాంట్లో అయితే ఈ జాక్ని అయితే ప్లేస్ చేయాలి.
ప్లేస్ చేస్తా. ఓకే, ఇలా ప్లేస్ అయిన తర్వాత దీనికి సబ్‌వూఫర్‌కి పవర్ ఇచ్చేసి దీనికి పెట్టేసి కంప్లీటెడ్. దీన్ని మీరు ఎక్కడ ఆన్‌లైన్‌లో అయితే కొనలేరు. ఖచ్చితంగా అయితే సోనీ స్టోర్‌కి వెళ్ళి అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.